ఎన్నికల ముందు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు వీరికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 32వ డివిజన్ కార్పొరేటర్ వేముల నరసింహ, 36వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ ముదిరాజ్, 28వ డివిజన్ కార్పొరేటర్ అరుణా ప్రభాకర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఎల్లమ్మ, బీఆర్ఎస్కు చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ రవినాయక్, 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మీరాజు, 44వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతికిషోర్, 2వ డివిజన్ కార్పొరేటర్ గౌరీశంకర్ భారతీయ జనతా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిని కాకుండా ఎవ్వరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 8 మంది కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూజన్. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ, మహేశ్వరంలో, మా మీర్పేటలో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజార్టీ ఉంటుంది. అది చేవెళ్ల పార్లమెంట్లో అన్నింటిలో పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. వేముల నరసింహ కానీ, మల్లేష్ ముదిరాజ్ కానీ, రవినాయక్, ఎల్లమ్మ, మరి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంద్రావతి రవీందర్, విజయలక్ష్మీరాజు, అరుణా ప్రభాకర్ రెడ్డి, జ్యోతి కిషోర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. కానీ గౌరీశంకర్ మళ్ళీ ఇంకెంతోమంది నాయకులు కూడా వీళ్ళతో పార్టీ మీర్పేట్ల బీజేపీ జాయిన్ అయ్యారు. వీటితో మీర్పేట్ అంటే అన్నింటిలో పెద్ద మున్సిపాలిటీ 1 వే. కానీ ఇదే కాక ఇంతకుముందు దారుల మండల్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు, ఎంపీపీలు, మండల పరిషత్ ప్రెసిడెంట్, తర్వాత ఎంతోమంది సర్పంచ్ జాయిన్ అయ్యారు. పోయిన వారము ఎంపీపీ జాయిన్ అయ్యారు. ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఈ జాయినింగ్లు ప్రత్యేకంగా కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వేగంగా అవుతున్నాయి. ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ వల్ల ఈరోజు కిసాన్ మోర్చా ప్రోగ్రామ్ ఉంది చేయలేదు. ఇది జాయినింగ్ సంబంధించింది కాదు, బీజేపీ కిసాన్ మోర్చా అక్కడ కూడా జాయిన్ అవుతుంది. మళ్ళీ ఈరోజు ఎంఆర్పిఎస్ మీటింగ్ ఉంది వికారాబాద్లో, అక్కడ కూడా బీజేపీ జాయిన్ అనే ప్రోగ్రామ్ ఉన్నది. అయితే ఎటు చూసినా మోడీ దగ్గర చూసింది, ఎందుకంటే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా చూసినా, కానీ మీర్పేటలో కూడా చూసినా అవే సమస్యలు, పాత ప్రభుత్వం ఉన్న సమస్యలు ఇప్పుడు అదే కొనసాగుతుంది. ప్రభుత్వం మారినాక ఏమైనా మార్పులు వస్తాయంటే ఏమీ మార్పులు రాలేదు. పాత ప్రభుత్వం విధానంగానే నడుస్తున్నాయి. మోరీల ప్రాబ్లము, ఆడ చెరువు కుంటల ప్రాబ్లము, దోమల ప్రాబ్లము, నీళ్లు, తాగునీళ్ళ ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి. అదే కాక ముఖ్యమని అవుతుందంటే రాష్ట్రం ఇవాళ చేసింది, వీటికి వాళ్ళు పైసలు నిధులు కేటాయించగలగరు అని అర్థమవుతుంది. దీని కొరకు పరిష్కారం ఒకటి బీజేపీ పార్టీలో జాయిన్. వీళ్ళందరికీ ఆహ్వానం, వీళ్ళందరికీ మళ్ళీ ఈసారి వచ్చే ఎన్నికలన్నా దానికంటే ముందు అవిశ్వాస తీర్మానం ఏమైనా ఉంటే ఓటైతే అయిపోయింది, దాంట్లో కూడా మేము గెలుస్తామని మేము మరోసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా కొత్తగా జాయిన్ అయిన కార్పొరేటర్ అందరికీ ఆహ్వానం. మరోసారి భారత్ మాతాకి జై.